శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. మరి తెలంగాణ వాదం, బహుజన వాదం రెండు వేరు కాదు. రెండు కూడా పీడిత ప్రజానీకం కోసమే పనిచేసినాయి అని చెప్పి బలంగా నమ్మి ఒక గోదావరి, ప్రాణహిత నదులు ఏ విధంగా అయితే కాళేశ్వరం దగ్గర కలుస్తాయో, ఒక కృష్ణా, తుంగభద్ర నదులు ఏ విధంగా అయితే మరి సంగమేశ్వరం దగ్గర కలుస్తాయో, ఆ విధంగా మరి బహుజనవాదం, తెలంగాణ వాదం కూడా రెండు కలవడం కోసం మరి అనుమతించిన పెద్దలు, గౌరవనీయులు, మరి తెలంగాణ ఆవిర్భావానికి మూలకారకులు భారత రాష్ట్ర సమితి అధినేత శ్రీ కేసీఆర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను. అదేవిధంగా మరి ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు, వారి పక్కన కూర్చునే అవకాశం నాకు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే వారు మీకు రాజకీయ నాయకుడిలాగానే పరిచయం కావచ్చు, ఉద్యమకారుడిలాగానే పరిచయం కావచ్చు, కార్మిక నేతగానే పరిచయం కావచ్చు, కానీ మరి వారి దగ్గర నేను ఒక అధికారిగా పనిచేసే అనుభవం ఉన్నది. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఉండే ప్రతి ఓటర్కు బహుశా కొప్పుల ఈశ్వర్ గారి గురించి కొన్ని విషయాలు తెలియకపోవచ్చు, కానీ ఈరోజు చెప్పే అదృష్టం, అవకాశం నాకు వచ్చినందుకు నిజంగా గర్వపడుతున్నా. వారు ఒక పార్లమెంటు నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. మరి నేను నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నాను. మాకు ఈ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన మరి గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మిత్రులారా, కొప్పుల ఈశ్వర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి ఈరోజు బల్క సుమన్ గారు చాలా చక్కగా సోదాహరణంగా వివరించారు, కానీ 1-2 నిమిషాల్లో నా అనుభవాలు వారితో పంచుకుంటాను. వారు నిజంగా చాలా సౌమ్యులు. ఎక్కడ కూడా అహంకారం అనేది ఉండదు. నేను 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వారితో పనిచేసిన అనుభవం నాకున్నది కాబట్టి చెప్తున్నా. నిరంతరం వారికి పేద ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడనే వారి గుండె ఉన్నది. కేవలం పెద్దపల్లి నియోజకవర్గం కోసం మాత్రమే కాదు, రాష్ట్రంలో ఉండే పేద ప్రజలందరి కోసం ప్రతి క్షణం కూడా ఆలోచించిన వ్యక్తి ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా ఉన్నారు. మరి వారి ప్రత్యర్థులు ఎన్నడన్నా పేదల గురించి ఆలోచించినరో లేదో నాకు తెలియదు, కానీ కొప్పుల ఈశ్వర్ గారి శ్రమ వల్ల 10 లక్షల మంది పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు. కేసీఆర్ గారి ఆశీర్వాదం వల్ల, కొప్పుల ఈశ్వర్ గారి మార్గదర్శనం వల్ల. వారి దగ్గర అధికారిగా పనిచేసిన అనుభవం. మీకు అనుమానం వస్తే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఫైల్స్ ఉంటాయి, మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఫైల్స్ ఉంటాయి. దయచేసి ఆ ఫైల్స్ పోయి చూడండి, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు. ఇవాళ పేద ప్రజల పిల్లలు ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్నారన్న, అజీం ప్రేమ్జీ యూనివర్సిటీలో చదువుతున్నారన్న, అశోక యూనివర్సిటీలో కానీ, క్రేయా యూనివర్సిటీలో కానీ, అమెరికాలో ఉండే హార్వర్డ్ యూనివర్సిటీలో కానీ, మిగతా ప్రపంచ స్థాయి యూనివర్సిటీలో చదువుతున్నారంటే వారి పుణ్యమే. నాకు ఇప్పటికి గుర్తుంది, మా బోర్డు మీటింగ్లలో వారు మినిస్టర్గా, చైర్మన్గా వచ్చేవారు, నేను సెక్రటరీగా వారి పక్కన కూర్చునేవారు. నాతో ఎప్పుడు ఒకటే మాట అనేవారు, సార్ మనం వీళ్ళకు చేసే గొప్ప మేలు ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆత్మగౌరవంతో నిలబడేటట్టుగా, అంతే తప్ప మొత్తం కూడా గులాంగిరి చేయడం కాదు, ఆత్మగౌరవంతో నిలబడి వాళ్ళు 10 మందికి సాయం చేసే విధంగా. వాళ్ళ తల్లిదండ్రులు కూలి కైకేలు చేసుకునే స్థాయిలో ఉన్నారు, వీళ్ళు మాత్రం కంప్యూటర్ సైంటిస్టులు కావాలని చెప్పి మరి వారు ఎప్పుడు కోరుకున్నారు. కోవిడ్-19 టైంలో అయితే మాకు తెలుసు ఎంత కష్టమైందో స్కూళ్ళు నడపడం, కరోనా టైంలో. ఆ టైంలో కూడా మరి డిపార్ట్మెంట్కు వెన్నుదన్నుగా ఉన్నారు. నిజానికి వారు చేయబట్టి ఈరోజు తెలంగాణలో సాంఘిక సంక్షేమ పాఠశాలల నుంచి 300 నుంచి 400 మంది డాక్టర్లు సంవత్సరానికి తయారవుతున్నారు. నేను ఇలా మరి వివేక్ గారి గురించి మరి సోదరుడు సుమన్ గారు చాలా మాట్లాడినారు. నేను ఈరోజు వివేక్ గారికి ఓపెన్గా సవాళ్ళు చేస్తున్నా, మీరేమైనా ఇలాంటి కళాశాలలు పెట్టినరా, మీరు ఏమైనా విశ్వవిద్యాలయాలు పెట్టినరా, పెడితే ఆ విశ్వవిద్యాలయాల నుంచి, ఆ కళాశాలల నుంచి, ఆ పాఠశాలల నుంచి ఎంతమంది పేద పిల్లలు ఆత్మగౌరవంతో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చదువుకుంటున్నారు. ఇలా 400 మంది డాక్టర్లు సంవత్సరానికి తయారవుతున్నారు. నాకు ఇప్పటికి గుర్తుంది, బెక్కెం పద్మ అని ఇక్కడనే ఉంటుంది ధర్మపురిలో.
ఆ ధర్మపురిలో ఉండే బెక్కెం పద్మ గౌలితోటికి వచ్చి చెప్పింది, కూలి కైకీలు చేసుకునే కుటుంబం మాది, మరి భర్త చనిపోయిండు, ఒక్కటే బిడ్డ, మరి చిన్నగా ఉన్నప్పుడే పెళ్ళి అవుతుందని ఈశ్వర్ గారి చేతిలో పెడితే ఈరోజు ఆ అమ్మాయి డాక్టర్ అవుతున్నది, గాంధీ మెడికల్లో చదువుకుంటా ఉన్నది. అట్లా వేల మంది విద్యార్థులు ప్రయోజకులైనరు. మరి ఇంత గొప్ప వ్యక్తిని మీరు నిజంగా ఈశ్వరుడు అంటే ఇప్పుడు అన్నారు కదా, ఈశ్వరుడు మనసున్న ఈశ్వరుడు ఇక్కడ ఉన్నాడు, ఇంకొక వైపు ఏమో కోటీశ్వరుడు ఉన్నాడు. మరి ఇదే సుమన్ గారు 2014 కూడా మరి అదే వివేక్ గారికి మరి పోటీగా నిలబడ్డారు. ఆ రోజు కూడా అదే అన్నారు, ఆయన 100 కోట్లు ఒకవైపు, 100 కేసులు ఇంకొక వైపు. సో మిత్రులారా, డబ్బుతోని అన్నీ చేయలేం, డబ్బు అన్నీ సాధించలేదు. కానీ ఒక మనసు ఉన్న మనిషి ఒక పార్లమెంటులో కూర్చుంటే దాని ఇంపాక్ట్ వేరే ఉంటుంది, దాని ప్రభావం కేవలం తెలంగాణ మీదనే కాదు మొత్తం దేశం మీద పడుతుందని చెప్పడం కోసం నేను ఈ ఉదాహరణ చెప్పిన. ఓటేస్తేనే మన భవిష్యత్తు భద్రంగా ఉంటుంది, లేకపోతే మాత్రం మన జీవితాలు నాశనం అవుతాయి. అందుకొరకే దయచేసి పెద్దపల్లి నియోజకవర్గంలో మరి సౌమ్యులు, ఒక దార్శనికుడు, పేద ప్రజలే పరమావధిగా, వాళ్ళ భవిష్యత్తే పరమావధిగా బతుకుతున్న శ్రీ కొప్పుల ఈశ్వర్ గారిని తప్పకుండా గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి చక్కటి అవకాశం ఇచ్చిన మరి పెద్దపల్లి జిల్లా, మరి ముఖ్యంగా గోదావరి కని భారత రాష్ట్ర సమితి నాయకులందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.